అడ్వర్టైజర్స్ విషయానికి వస్తే 25 ఏళ్ళు ఒక వ్యక్తి జీవితంలో 25 ఏళ్ళు రావడం అనేది చాలా సాధారణ విషయం, రొటీన్ గా జరిగిపోతుంది. 25 ఏళ్ళకి ఆయన కళ్ళు తెలుస్తాడు, నేను ఎక్కడ ఉన్నాను, ఏంటి, ఏం చేస్తున్నాను, ఏం చదువుతున్నాను, ముందు ఏం చేయాలి. కానీ ఒక సంస్థ జీవితంలో 25 ఏళ్ళు గడవడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎందుకంటే మనం అనుకున్న పిల్లలు మకర పుట్టి పువ్వులో వెళ్ళిపోతాయి. అది పత్రికా రంగం కానివ్వండి, లేకపోతే వ్యాపార రంగం కానివ్వండి, ప్రకటన రంగం కానివ్వండి, ఒక ఎన్జిఓ కానివ్వండి, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ కానివ్వండి, ఒక కంపెనీ కానివ్వండి, 25 ఏళ్ళు నిరవధికంగా ప్రారంభించిన తర్వాత ముందుకు సాగడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వ్యాపారంలో చాలా ఒడిదుడుకులు, కిందకి గ్రాఫ్ మీరు హార్ట్ పేషెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆసిలోస్కోప్ లో గ్రాఫ్ కనిపిస్తూ ఉంటుంది, దానికంటే వేగంగా వెళ్తుంది వ్యాపారం. అట్లాంటి ఒడిదుడుకులకి లోనయ్యి కట్టుకొని నిలబడి 25 ఏళ్ళ ప్రస్థానం చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఈ విషయంలో ఈ విజయవాడ అడ్వర్టైజర్స్ 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఈ సంస్థకి గణేష్ గారు, వారి సోదరులైన సుబ్రహ్మణ్యం గారు, వారి యొక్క దీక్ష పట్టుదల దీని వెనకాల ఉండటం వల్లే ఈ సంస్థ ముందుకెళ్ళింది, ముందుకెళ్తోంది ఇంకా అని ఈ విషయం మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఇక్కడ ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలని, మీరందరూ వారికి చేయూతనివ్వాలని, వారు అలాగే మీ వ్యాపార అభివృద్ధులకి వారి యొక్క క్రియేటివ్ ఐడియాస్, సృజనాత్మక శక్తిని ఉపయోగించి కొత్త కొత్త ప్రకటనలు మీకు అందజేసి మీ వ్యాపార అభివృద్ధికి వారు తోడ్పడతారని కూడా ఈ విషయంగా సభాముఖంగా వారి తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ మీ వ్యాపారాలు అభివృద్ధి చెందాలంటే మీ వెనకాల మీకు భుజంతటి నడిపించి ధైర్యాన్ని ఇచ్చే ఒక ఏజెన్సీ అనేది కంపల్సరీగా కావాలి. లేకపోతే ఒక్కోసారి ఈ వ్యాపారం వెనక ముందులో ఉందనుకోండి, కిందకు వచ్చింది అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇట్లాంటి ఏజెన్సీలు మీరు ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఒక సర్వే రిపోర్ట్ తీసుకోండి, ఆ రిపోర్ట్ ద్వారా మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి. లేకపోతే టార్గెట్ ఆడియన్స్ ఇలా ఉన్నారు, ఈ టార్గెట్ ఆడియన్స్ మొబైల్ వాడతారు, బయటకు వెళ్ళి మాట్లాడితే వినపం, అది ఇంకో ఎవరో ఉపన్యాసం ఇస్తున్నాం అనుకోండి. వారి సృజనాత్మకతను ఉపయోగించి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని గణేష్ గారిని ఈ సభాముఖంగా కోరుతున్నాను. 25 ఏళ్ల ప్రస్థానం అనేది చిన్న విషయం కాదు అని మరోసారి తెలియజేస్తున్నాను. మనం అంతకుముందు అనుకున్నాం అంటే అడ్వర్టైజింగ్ రంగం అంటే ఏంటనేది. అడ్వర్టైజింగ్ రంగానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్టిఫికేషన్ లో ప్రభుత్వ రంగ సంస్థ ఉంది, అంటే వార్తా పత్రికలకి అది ఆడిట్ చేసి ఏ పత్రిక ఎంత సర్టిఫికేషన్ ఉంది అని తెలియజేస్తుంది. అక్కడ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అని ఉంది, ఆ న్యూస్ పేపర్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థ. వాళ్ళ గుర్తింపు ఈ ఐఎన్ఎస్ గుర్తింపు యాడ్ ఏజెన్సీలు అంటే వాళ్ళు చాలా పేరు పెట్టారు. అయితే ఐఎన్ఎస్ గుర్తింపు లేని సంస్థలు పేరు పెట్టారు లేవా, వాళ్ళ కస్టమర్ లేరా, వాళ్ళు ముందుకు వెళ్ళలేరా అంటే అలా అనుకోవడానికి లేదు. వాళ్ళలో కూడా ఐఎన్ఎస్ గుర్తింపు ఉన్న వాళ్ళకంటే ముందు స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. ఏబీసీ ఐఎన్ఎస్ అనే 2 ప్రముఖమైన సంస్థలు ఈ పత్రికా రంగంలో. నేను పత్రికా రంగం గురించి ఎక్కువ మాట్లాడడం అనేది ఇక్కడ 12 ఏళ్ల నుంచి జర్నలిజం స్టూడెంట్స్ కి మాస్టర్ జర్నలిజం డిగ్రీ ఉంది, 12 ఏళ్ల నుంచి జర్నలిజం స్టూడెంట్స్ కి టీచ్ చేస్తూ వస్తున్నాను. దాదాపు ఇండియాలో 10 విశ్వవిద్యాలయాల్లో. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ నగరంలో ఉంది, అక్కడికి 3 సార్లు కూడా పాఠాలు చెప్పడానికి వెళ్ళాను.